దేనికోసం వచ్చారు? కట్టేశారా? ఏంటమ్మా అది కాదమ్మా, 12:41కి మీ సచివాలయం ఎందుకు లాక్ వేసారు అంటున్నా. నువ్వు లంచ్కి వెళ్తే 1 గంటకి వెళ్ళాలి. అవును, మీరు అందరూ లాక్ వేసుకు వెళ్ళిపోతే జనాలు వస్తే ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడ నీకు అర్థమవుతుందా నేను అడుగుతుంది? మీరు అందరూ లాక్ వేసుకుని వెళ్ళిపోతే ప్రజలు వస్తే ఎవరు సమాధానం చెప్తారు? యు ఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు అడ్మిన్ కింద నువ్వే కదా ఇన్ఛార్జ్, నీకా సమాధానం లేకపోతే ఇంకెవరా సమాధానం చెప్పేది? అవును, లీవ్ పెడితే నువ్వు ఉన్నావు కదమ్మా ఇన్ఛార్జ్ కింద. నువ్వు చెప్తే ఎవరైనా లేదా మాట నువ్వు సమాధానం రేపు కమిషనర్ గారికి ఇవి నోటీస్ సర్వ్ చేస్తారు నీకు. మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడం కరెక్ట్ కాదు. లాక్ వేసుకెళ్ళిపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇదే నీ ఇల్లు, ఆ లాక్ వేసుకెళ్ళిపోతే నీ ఇల్లు అంటే నీ ఇష్టం. ఇది ప్రజలకు సంబంధించింది సచివాలయం. నువ్వెలా లాక్ వేసుకెళ్ళిపోతావు ఆడ్ టైమ్స్ లో? లేదు, ఇది కరెక్ట్ కాదు. ఎవరో ఒకరు ఉండాలి సచివాలయంలో. ప్రజలు వస్తే ఏమనుకుంటారు? ఇంత గొప్ప పరిపాలన అందిస్తున్నారు రా బాబు వీళ్ళు అని అనుకుంటారు మమ్మల్ని. మీ నెగ్లిజెన్స్ వల్ల మాకు చెడ్డ పేరు వస్తా ఉంది. నువ్వు వెళ్ళేవయ్యా, సరే ఇక్కడ కూడా చేస్తున్నారు. 3 సచివాలయాల్లో కూడా అదే పని కదా. 3 సచివాలయాలు ఓపెన్ అయినప్పుడు ఒక్క సచివాలయం అడిషనల్ గా ఇంకో 2-3 సచివాలయాలు పని అయినా చేస్తుందా? చేయట్లేగా. మీకు అలవాటు అయిపోయింది సిస్టమ్. ఇక్కడి నుంచి అలా ఉండదు. మీకు ఇంకా పాత వాసన పోగొట్టుకోవాలి. కంపల్సరీ విజిట్లు ఉంటాయి ఇక్కడి నుంచి. బండి ఎవరిది? బండి ఎవరిదయ్యా? చంద్రవరం సిటీ నియోజకవర్గంలో సచివాలయాలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయి, దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఏ విధంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తా ఉన్నారు, ఒక టైమింగ్స్ లో కానీ లేకపోతే ప్రజలు వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్న అర్జీల్ని ఏ విధంగా స్వీకరిస్తా ఉన్నారు, సమాధానం చెప్తున్నారు, వీటన్నిటి మీద అవగాహన చేసుకోవాలని చెప్పి అకస్మాత్తుగా ఒక 4 సచివాలయాలకి రావడం జరిగింది. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఒక సచివాలయం లాక్ వేసేస్తుంది. 12:41కి వచ్చాం. లంచ్ అంటే 1 గంట. కారణం ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. కమిషనర్ గారికి చెప్పాం, తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి. ఇంకొక సచివాలయంలో అడ్మిన్ అబ్స్కాండింగ్, ఆవిడ కనబడట్ల. ఆవిడ స్థానంలో ఇంకొక ఇన్ఛార్జిగా ఇవ్వమని చెప్పి అది కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఏమేమైనా సచివాలయం ఉద్యోగస్తుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీకు ఒక బాధ్యత, ప్రజలకి సేవ చేసే బాధ్యత మీరు అంగీకరించి ఇష్టపూర్వకంగా వచ్చారు. మీకు ఏదైనా సరే సాంకేతికంగా అంటే కొంతమంది చెప్పారు ఐరిస్ ఎక్విప్మెంట్ లేదని, కొంతమంది ఏమో ప్రింటర్స్ బాగాలేదు, సిస్టమ్స్ బాగాలేదు, ఇలా చెప్తా ఉన్నారు. ఇలాంటివి ఉంటే అన్ని ఏంటి రిక్వైర్మెంట్ అన్నది తెలియజేసినట్లయితే ప్రభుత్వంగా మాట్లాడి ఏలాగా సరిచేయాలన్నది మేము చేస్తాం. ఏది చెప్పకపోతే 96 ఉన్నట్లు ఉన్నాయి సచివాలయాలు. ఆ అన్ని సచివాలయాల్లోని వారికి మెరుగుగా సేవలు ప్రజలకు అందించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైనా కానివ్వండి, అవన్నీ కూడా డేటా తీసుకొని ఎంత అవసరం, ఏ ఎక్విప్మెంట్, ఇప్పుడు ఐరిస్ ఎక్విప్మెంట్ ఎన్ని కావాలి, ఏం జరుగుతూ ఉంది, వాస్తవ పరిస్థితులు ఏంటి, పనిచేస్తే సంతోషం, పని చేయలేకపోతే మీకు సమస్య ఏంటి, ఇష్టం లేదంటే మానేయండి, కష్టంగా ఇష్టం లేదని అనుకుంటే మానేయండి. ఇంకోటి, ఉద్యోగాలు లేక బోల్డ్ మంది బాధపడతా ఉన్నారు బయట, వాళ్ళు చేస్తారు. కానీ ఉంటూ కూడా ప్రజలకి మెరుగ్గా సేవలు అందించకపోతే దానికి కారణాలు ఉండాలి.